డిగ్రీతో ఐఏఎస్ కొట్టొచ్చు, ఐపీఎస్ కొట్టొచ్చు అని తెలుసండి. కానీ అందరూ ఐఏఎస్, ఐపీఎస్ ఎక్కడ కొడతారండి అంటారు కదా! ఐపీఎస్ కొట్టకపోయినా గానీ, ఐపీఎస్‌తో సమానమైన అసిస్టెంట్ కమాండెంట్ అనే పోస్ట్ ఉందండి. అది కొట్టొచ్చు. చాలా తక్కువ మందికి తెలుసు. వందల్లో పోస్టులుంటాయండి. ఆల్మోస్ట్ ఆల్ 350 పోస్టులు ప్రతి సంవత్సరం పడుతూనే ఉంటాయి. ఈ సంవత్సరం కూడా పడింది. డేటు ఎక్కువ లేదు కాబట్టి ఇమ్మీడియేట్‌గా అప్లై చేసుకోండి. ఇక మిగిలిన టెస్టు వగైరా అంటారా? అవన్నీ కూడా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. డీటెయిల్డ్ వీడియో ఇద్దాము. ముందైతే అప్లై చేయండి. టైం లేదు కాబట్టి. అలాగే ఎవరు హెల్ప్ చేస్తారంటే మెటీరియల్ హెల్పు, మాక్ టెస్ట్‌ల హెల్పు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ఇచ్చేస్తాను ఈ వీడియోలో. మరి పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడమే కాదు, ఒక లైక్ ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ఉద్యోగాలు కొట్టని వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు అన్నట్టు సమాచారం తెలియక కొట్టలేకపోతున్నారు. ఎంతసేపు నీట్లు, మీకు తెలుసు కదా, ఐఐటీ జీలు, వీటి వెనకాలే పరిగెడుతున్నారు. సో మరి ఈ సమాచార లోపం ఉండకూడదని చెప్పి నేను ప్రతి నోటిఫికేషన్ డీటెయిల్డ్గా ఇస్తున్నాను. హెల్ప్ చేసే అవకాశాలు కూడా మీకు చూపిస్తున్నాను. అదే హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నాను కదండి. సో అసిస్టెంట్ కమాండెంట్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ అంటారండి. అంటే డిఎస్పి, ఏసీపీ అంటాను చూడండి పోలీసులో, ఆ స్థాయి అన్నట్టు. ఒకసారి అసిస్టెంట్ కమాండెంట్గా జాయిన్ అయిపోతే ఎక్కడికో వెళ్ళిపోవచ్చండి. ఎక్కడికో అంటే ఆ విభాగంలో, అంటే సపోజ్ సిఆర్పిఎఫ్, సిఎఫ్ ఉంటాయి కదండి, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్, సిఐఎస్ఎఫ్ ఇలాంటి విభాగాలు ఉంటాయి. వీటన్నిటిని బిఎస్ఎఫ్తో సహా సెంట్రల్ ఆర్మడ్ రిజర్వ్ ఫోర్సెస్ అంటామండి. అంటే భారతదేశ రక్షణలో మిలిటరీతో పాటు వీళ్ళు కూడా చాలా కీలకమైన పాత్ర అన్నట్టు. పారామిలిటరీ ఫోర్సెస్ ఇవన్నీ కూడా. వీళ్ళకి కమాండెంట్లు, అసిస్టెంట్ కమాండెంట్లు అవసరం కదండి. కమాండెంట్ ర్యాంకులో తీసుకోరు కానీ అసిస్టెంట్ కమాండెంట్ తీసుకొని ఆ తర్వాత కమాండెంట్ ప్రమోషను, డిఐజీ, ఐజీ, డీజీ ప్రమోషన్ దాకా ఇస్తారండి. అంటే ఆ విభాగానికి అత్యున్నత అధిపతి అయ్యే అవకాశం ఉంది. సో మరి గ్రాడ్యుయేట్స్ అంతా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. కాకపోతే టెస్టు మరి ఐపీఎస్ రేంజ్ అంటే కాస్త టఫ్ ఉంటుంది కదండి. ఏం పర్లేదు, అయినా కానీ పర్ఫెక్ట్ ప్లాన్, ప్రిపరేషన్ మెథడాలజీ ఉంటే క్రాక్ చేసేయచ్చండి. ఆ టిప్స్ కూడా నేను చెప్తాను. సో మరి ఇక మూల వేతనం అంటే బేసిక్ పే 56,000 పైన ఉందండి. లెవెల్ 10 ఉద్యోగం అంటారు. గెస్టెడ్ ఆఫీసర్ గుర్తుంచుకోండి, గ్రూప్ ఏ ఆఫీసరు పోస్ట్ ఇది. సో అంటే ముందు అప్లై చేసేయండి. ఆ తర్వాత ఏ ఏ కేటగిరీస్ పెట్టుకోవాలి, అంటే ఏది మంచిదండి అంటారు కదా, సిఐఎస్ఎఫా, ఐటీబీపీయా, ఇంకోటి అంటారు కదా, అవి తర్వాత మాట్లాడుకుందామండి. ఇక్కడ ఎగ్జామ్ ఉంటుంది గుర్తుంచుకోండి. ఎగ్జామ్ 2 దశల్లో ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటే అప్పుడు క్రాక్ చేయడం ఈజీ అవుతుంది కదండి. 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1కి 250 మార్కులు ఉంటుంది. వ్యవధి 2 గంటలు ఇస్తారు. జనరల్ స్టడీస్ అంటే జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ అంటామండి. 125 ప్రశ్నలు వస్తాయి. 125కి ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి, అవి గుర్తుంచుకోండి. మూడో వంతు మార్కు నెగిటివ్ మార్కింగ్, 1/3 అన్నట్టు. సో పేపర్ 2 డిస్క్రిప్టివ్. ముందు ఈ పేపర్ 1 క్లియర్ చేసిన వాళ్ళకే, అంటే ఈ పేపర్ 1లో ఉన్న మెరిట్ని తీసుకొని పేపర్ 2కి ఇస్తారండి. ఇక్కడ 200 మార్కులకు ఉంటుంది. ఇది మొదటిది 250 మార్కులు, ఇది 200 పూర్తి డిస్క్రిప్టివ్ అండి. డిస్క్రిప్టివ్ అంటే మరేం లేదు, జనరల్ స్టడీసు, ఎస్ఏ, కాంప్రహెన్షన్ ఇలాంటివి ఉంటాయి కదండి, ఇవి ఉంటాయి అన్నట్టు. ముందే చెప్తున్నాను, పేపర్ 1 మీద కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే అక్కడ క్వాలిఫై అయితేనే ఇక్కడ తీసుకుంటారు. ఇక పేపర్ 2లో కనీసం 25% మార్కులు వస్తే చాలు అంటున్నారండి. అలాగని ఇచ్చేస్తారని కాదు, మినిమం అది. అంటే 50 మార్కులు వస్తే ఆ తర్వాత ఇక ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్ ఇవి ఉంటాయండి. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. మరి పోలీసులో కదండి తీసుకునేది. పోలీస్ అంటే అల్లాటప్ప పోలీస్ కాదు, సెంట్రల్ పోలీస్ గట్టిగా ఉంటుంది కదండి. అందుకోసమే వీళ్ళకి ఫిజికల్ టెస్ట్ పెడుతున్నారు. సో ఇక్కడ మరి ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలంటే ఫిజికల్ టెస్ట్కి ముందు స్టాండర్డ్స్ ఉండాలి. 165 సెంటీమీటర్ల ఎత్తు, 50 కిలోలు బరువు మినిమం అండి. అలాగే 81 సెంటీమీటర్ల పైన ఛాతీ ఉండాలి. ఊపిరి పీలిస్తే 5 సెంటీమీటర్లు పెరగాలి కదండి. ఇది ఇక్కడ మహిళలకు కూడా అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఏది ఎగ్జామ్ రాసి అప్లై చేసుకునే అవకాశం ఉంది. 157 సెంటీమీటర్లు, 46 కిలోల బరువు ఇచ్చారు. ఇంకా 100 మీటర్లు చూడండి, ఇది ఇంపార్టెంట్ అండి. పురుషులు 100 మీటర్లు అయితే 16, మహిళలు 18 సెకండ్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 800 మీటర్లు ఉంటుంది. తర్వాత దీన్ని పురుషులు 3 నిమిషాల 45 సెకండ్లు, ఉమెన్ 4 నిమిషాల 45 సెకండ్లు పూర్తి చేయాలి. లాంగ్ జంపు 3 ప్రయత్నాల్లో పురుషులు లాంగ్ జంప్ ట్రై చేయొచ్చు. 3.5 మీటర్లకి 3 ఛాన్సులు ఇస్తారు, చేయాలంటున్నారు. మహిళలకైతే 3 మీటర్లు ఇచ్చారు. షార్ట్ పుట్ కూడా ఉంది. 7.26 కిలోగ్రామ్ షార్ట్ పుట్టు. పురుషులు 3 ప్రయత్నాల్లో ఒక్కసారైనా కానీ 4.5 మీటర్సు వేయాలి. మహిళలకి ఈ టెస్ట్ లేదండి. సో ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ప్రాక్టీస్ చేస్తారని.
అంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తే ఫిజికల్ ఎండ్యూరెన్స్కి ఇది ఒక టెస్ట్ అండి. ఎగ్జామ్కి వెళ్తున్నామనే కాదు, మామూలుగా కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు, తప్పేమీ లేదు. ఎందుకు అంటే మనం ఫిజికల్లీ ఫిట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇదేముందండి, పెద్ద విషయం కాదు. 2 ఇంక ఇది అయిపోయింది. ఫిజికల్లీ కూడా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందండి. ఫస్ట్ పేపర్ అయిపోయింది, సెకండ్ పేపర్ అయిపోయింది, ఫిజికల్ టెస్ట్ అయిపోయాక ఇంటర్వ్యూ. ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఈ ఇంటర్వ్యూలో 150 మార్కులు కేటాయించారు, అంటే కాస్త ఎక్కువే కేటాయించారు అనొచ్చు. సో ఇక్కడ మరి ఇంటర్వ్యూ తర్వాత, ఇంటర్వ్యూ తెలుసు కదా, సైకోమెట్రిక్ దగ్గర నుంచి చాలా ఉంటాయి, మనం దానికి ఫిట్ అవుతామా లేదా ఇవన్నీ చూస్తారు. మరి దీని తర్వాత ఇక మార్కులు బేస్ చేసుకొని, టోటల్ మార్క్స్ చూసుకొని, కట్ ఆఫ్ పెట్టుకొని, రిజర్వేషన్స్ ఉంటాయి కదండి, దీన్ని బేస్ చేసుకొని 330 మార్కులు పొందిన జనరల్ అభ్యర్థులు అయితే ఉద్యోగం పొందుతున్నారట అండి. జనరల్ అంటే ఓవరాల్గా ఈ మార్కుల్లో 330 మార్కులు ఎవరైతే సాధించగలుగుతున్నారో చూడండి, సగానికి సగమే ఉంది. అంటే 50% నేను స్కోర్ చేయగలననే కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. స్కోర్ చేస్తున్నారా లేదా ఎలా తెలుస్తుంది అంటే, అందుకే మాక్ టెస్టులు రాయండి అంటుంది. ఎక్కడ ఇస్తున్నారు అంటే, ఇక్కడే మాక్ మెంటారింగ్ అని కొట్టండి. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళ పేజ్ ఉంది, వాళ్ళని అడగండి, మన పేరు చెప్పండి, ఇలా హెల్ప్ చేస్తామన్నారు, మాక్ టెస్టులు ఇస్తామన్నారు, మాకు ఇస్తారా అని అడగండి. అక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, ఇస్తారండి. చాలామందికి ఇచ్చారు, ఇస్తారు. ఏం లేదు, వాళ్ళు మన నుంచి ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు, మన ఫాలోవర్స్ నుంచి. మీరు ఫీడ్బ్యాక్ ఇస్తాను అంటే వాళ్ళు ఇస్తారు. ఇక ప్రశ్నలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మరి ఈ వీడియోలో చూసేద్దామండి. ఏం లేదు, 6 రకాల అంశాల్లో మన ఎబిలిటీని టెస్ట్ చేస్తారు. ఒకటి మెంటల్ ఎబిలిటీ. ఇక్కడ రీజనింగు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఏదైతే ఉన్నాయో సేమ్ అదే ఉంటాయి. అయ్యే సిలబస్ ఉంటాయి కాబట్టి భయపడక్కర్లేదు. కాకపోతే గట్టిగా రుబ్బాలండి, అంటే 1-2 సార్లు రివిజన్ చేయడం మంచిది. ఓన్లీ బిడ్ బ్యాంకులు చేస్తాను, మాక్ టెస్టులు రాస్తానంటే కుదరదు. ఎక్సర్సైజులు మొత్తం చేయండి, సిలబస్ మొత్తం చేయండి నా సలహా. 1-2 రివిజన్లు కూడా పెట్టుకోండి. తర్వాత జనరల్ సైన్స్ అండి, మన డైలీ లైఫ్. జనరల్ సైన్స్ అంటే ఏం లేదు, డైలీ లైఫ్కి సైన్స్ ముడిపడి ఉంది కదండి. ఇక్కడ మన అబ్జర్వేషన్స్ ఏంటి, ఎంత అబ్జర్వ్ చేస్తున్నాం అనేది చూస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ దగ్గర నుంచి, సపోజ్ వార్ జరుగుతోంది, ఉక్రెయిన్ వార్ జరుగుతోంది, అంతకుముందు ఏదో జరిగింది, ఇప్పుడు జరుగుతోంది ఇరాన్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ రావులండి, మామూలుగా చెప్తున్నాను. ఈ అబ్జర్వేషన్స్ మనం ఎలా ఉన్నాయి, అక్కడ ఏ టెక్నాలజీ వాడుతున్నారు ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయండి. అలాగే కొత్త వ్యాధులు వస్తున్నాయి, వాటికి సంబంధించి బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏదైతే ఇంపార్టెన్స్ ఉన్నాయో వీటన్నిటికీ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోవాలండి, గుర్తుంచుకోండి. సో కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఖచ్చితంగా చూడండి. దానికంటే ముఖ్యంగా మీరు గత 6 నెలల నుంచి న్యూస్ పేపర్ రీడర్ అయి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్లో ఒకటి మంచి పేపరు, ఒకటి నేషనల్. అయితే లోకల్ లాంగ్వేజ్ కొన్ని కవర్ చేస్తే నేషనల్ది ఎక్కువ, నేషనల్ ఇంపార్టెన్సెస్ అలాగే ఇంటర్నేషనల్ ఇంపార్టెన్సెస్ అది కవర్ చేస్తుంది. కాబట్టి దీంతోపాటు మన నాగరికత, కళలు, సాహిత్యం, క్రీడలు, పరిపాలనా విభాగాలు, వ్యాపారం, పరిశ్రమలు ఎలా ఉన్నాయి, వీటన్నిటికి కూడా ప్రాధాన్యత ఉంటుంది, గుర్తుంచుకోండి. అలాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా కూడా ఎక్కువ చదవాల్సి ఉంటుంది. మరి వెళుతుంది పోలీస్ కదండి, అందుకు. అలాగే భారతదేశ చరిత్ర కూడా చదవాలండి. దీనికి చరిత్రకి ఏంటి సంబంధం అంటే, చరిత్ర తెలుసుకుంటేనే కదా మనం ఈరోజు ఎలా ఉన్నామో తెలుస్తుంది, రేపటి రోజు ఎలా ఉండాలో తెలుస్తుంది. అందుకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలకి ముడిపెట్టుకుంటూ చెప్తారు. అంటే అలా అడుగుతారు క్వశ్చన్స్, అలా చదవండి అని చెప్తున్నారు. సో ఇంకా జాతీయవాదం, స్వాతంత్రోద్యమ అనంతర సంఘటనలు, ఇవన్నీ కూడా ఇస్తారు. భూగోళ శాస్త్రం సంబంధించి భౌతిక, సామాజిక, ఆర్థిక అంశాలు, అంటే జాగ్రఫీలో ఎకనమిక్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ కూడా చూడండి అని చెప్తున్నారు అండి. ఇంకా పేపర్ 2, ఇది ఫస్ట్ పేపర్ అండి. ఈ ఫస్ట్ పేపర్లో మరి మంచి మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళని పేపర్ 2కి తీసుకుంటారన్నాం కదా. పేపర్ 2 ఏముంటుందంటే, పార్ట్ ఏలో వ్యాసాలు ఇస్తారండి. ఇంగ్లీష్ ఎస్సేస్ ఉంటాయి కదా, వ్యాసాలు, వీటి మీద ప్రశ్నలు. అంటే ఒక ఎస్సే ఇచ్చేసి క్వశ్చన్స్ అడుగుతారు. ఇక్కడ 80 మార్కులు ఉందండి. ఇంగ్లీషు, హిందీలో కూడా రాసుకోవచ్చు, తెలుగు ఇంకా మిగిలిన చోట అవకాశం లేదు. సో సమాధానం ఇంగ్లీష్, హిందీలోనే రాయాలి. ఇక్కడ ఎస్సేస్ ఎక్కడి నుంచి ఇవ్వచ్చు అంటే, ఆధునిక భారతదేశ చరిత్రలో స్వాతంత్రోద్యమం, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సెక్యూరిటీ, ముఖ్యంగా సెక్యూరిటీ నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్యూరిటీ అంశాల మీద కాస్త మంచిగా ప్రిపేర్ అయితే మంచిది. ఇక మానవ హక్కులకు సంబంధించినవి ఇవన్నీ కూడా ఇస్తారు. అనలిటికల్ ఎబిలిటీ మీద ఇస్తారు అని చెప్తున్నారు. ఇందులోనే ఈ సెకండ్ పేపర్లో పార్ట్ బి మీ ఇంగ్లీష్ స్కిల్ ఎలా ఉందో టెస్ట్ చేస్తారు. అంటే కాంప్రహెన్షను, ప్రిసైజ్, లాంగ్వేజ్ స్కిల్స్ నుంచే 120 మార్కులకు ఉంటుందట. సో మరి ఇంగ్లీష్ని కూడా కాస్త గట్టిగా చూడాల్సిందే, గట్టిగా పట్టుపట్టాల్సిందే.
ఇక మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అంటే ఏం లేదండి. ముందు ప్రాథమిక అంశాల మీద పట్టుండాలి. అంటే 10th క్లాస్ లోపు ఉన్నటువంటి బుక్స్ ఇప్పుడు మనం ఏదైతే సిలబస్ చెప్పుకున్నామో ఇవన్నీ కూడా చదవాలి. ఆ తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ఉంటాయి. అవి చదవాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ 7th, 8th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఉన్న బుక్స్ జాగ్రత్తగా జనరల్ సైన్స్ గానీ, జియోగ్రఫీ గానీ, పాలిటీ గానీ, హిస్టరీ గానీ ఇవన్నీ కవర్ చేసుకుంటే మంచిది. గుర్తుంచుకోండి. అలాగే సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఓల్డ్ పేపర్స్ అని కొడితే కోకొల్లలుగా వస్తాయి. బోల్డన్ని వెబ్సైట్లు ఇస్తున్నాయి కాబట్టి అవి డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ చూసుకోండి. మనం సిలబస్ చూశాక మొత్తం సిలబస్ చేయండి. ఈ క్రమంలోనే అసలు వాడు ఎలా అడుగుతున్నాడు ప్రశ్నలు అనేది కూడా చూసుకోండి. అనలిటికల్గా ఎలా అడుగుతున్నాడు, ఎలా అప్లికేషన్ మైండ్ సెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి అనేది చూస్తూ జాగ్రత్తగా అప్పుడు ప్రిపరేషన్ మీరు ప్లాన్ పెట్టుకోండి. అలాగే కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా చెప్పాను కదండి ఇందాక, న్యూస్ పేపర్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫేమస్ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో 1, 2 మ్యాగజైన్స్ ఫాలో అవ్వండి. మీరు రెగ్యులర్గా ప్రిపరేషన్లో ఉంటారు కాబట్టి అందరు చేసే పొరపాటు ఏంటంటే ఏదో చదివేసి పక్కన పెట్టేస్తారు. మరి దారుణం అది. కొంతమంది ఏదో కాస్త అండర్లైన్ చేసుకుంటారు, సమ్ బెటర్ నోట్స్ రాసుకుంటారు చూడండి, అది సూపర్ అండి. కొత్తగా అవార్డులు ఎవరికి ఇచ్చారు, ఎవరెవరిని దేనికి నియమించారు, కొత్తగా వచ్చిన రచనలు ఏంటి, రీసెంట్గా జరిగిన సంఘటనలు ఏంటి, వార్తల్లో వ్యక్తులు ఎవరు, ముఖ్యంగా సెక్యూరిటీ పరంగా భారతదేశం అలాగే వరల్డ్ సెక్యూరిటీ పరంగా ఏమేమి ఇష్యూస్ వచ్చినాయి ఇవన్నీ కూడా చూస్తారండి. ఇక జనరల్ స్టడీసు, ఎస్ఏ కాంప్రహెన్షన్ పూర్తిగా డిస్క్రిప్టివ్ ఉంటుందనేది గుర్తుంచుకోండి సెకండ్ పేపర్లో. సో మరి జనరల్ స్టడీస్ అంటేనే సమకాలీన అంశాలు, ఆర్థిక, సామాజిక, సెక్యూరిటీ, రాజకీయ ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ పట్టు పెంచుకోవాలి. రాయటం కూడా రావాలండి. రాయటం ఒక కళ. మాట్లాడడం ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో ఒక కళ అనుకుంటామో, రాయటం కూడా ఒక కళ కాబట్టి మంచి రాత ఉండాలి. దస్తూరి కూడా బాగుండాలి. మరి ప్రాక్టీస్ చేయండి. పెద్ద అక్షరాలు రాయండి. పేపర్ వేస్ట్ అయిపోద్దని పిసినారితనానికి పోవాల్సిన అవసరం లేదు. గుండ్రంగా ఉండాలి. రాత బాగోని వాళ్ళు, దస్తూరి బాగున్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఈ టెక్నిక్. సో మరి ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్, కాలమ్స్ ముఖ్యంగా ఈనాడు ఎడిటోరియల్ కాలమ్స్, అలాగే కొన్ని హిందూ లాంటి పేపర్లో కాలమ్స్ ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇక రకరకాల రిపోర్ట్స్ ఉంటాయి కదండి, రీసెంట్గా రిలీజ్ అయిన రిపోర్ట్స్, ఓకేనండి. అంటే ఇండియా ఎకనామిక్ సర్వే ఇలాంటివన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే సివిల్స్, ప్రిలిమ్స్, సిడిఎస్ కూడా ఉపయోగపడతాయి మీకు. ఓల్డ్ పేపర్స్ ఉంటాయి కదండి, ఆ ఓల్డ్ పేపర్స్ని, ఆ మాక్ టెస్ట్, మోడల్ టెస్టులని బాగా ప్రిపేర్ అవ్వడం ఉపయోగపడతాయి. మరి మాక్ టెస్టులు, మోడల్ టెస్టులు అక్కడ దొరుకుతున్నాయి ఆన్లైన్లో, లేదు బయట బజార్లో బుక్స్ రూపంలో మీకు దొరుకుతాయి. కొనుక్కోవచ్చు, చక్కగా చదివేసి రాసేయచ్చు. అయితే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, పరీక్షకు ముందు ఎన్ని మాక్ టెస్టులు రాస్తే అంత మంచిదండి. అంటే ఎన్ని రివిజన్లు చేస్తే అంత మంచిదని అంటాము. మాక్ టెస్టులు కూడా మంచిది. ఎందుకంటే మీకు ఒక కొత్త కాన్ఫిడెన్స్ని అది క్రియేట్ చేస్తుందండి. ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో అవి తెలుసుకోవడానికి మాక్ టెస్టులు ఉపయోగపడతాయండి. మరి ప్యారలల్గా కాస్త ఫిజికల్ వర్కౌట్ మీద కూడా దృష్టి పెట్టండి. అప్పటికప్పుడు పరిగెట్టేయాలి, అప్పటికప్పుడు లాంగ్ జంప్ దూకేయాలి, షార్ట్ పుట్ విసిరేయాలంటే కుదరదు కదా. సో అది కూడా డైలీ వర్కౌట్. అంటే ఎలాగో మరి బాడీకి వర్కౌట్ ఉంటేనే మనం ఎంత ప్రిపరేషన్లో ఉన్నా ఖాళీ లేదనుకోవడానికి లేదు. కాస్త మైండ్ బాగుండాలంటే వర్కౌట్ కూడా ఉపయోగపడాలి. సో మరి 350 పోస్టులు దాకా ఉన్నాయి చెప్పాను కదా. ఏదైనా డిగ్రీ అని, ఇంకా ఏజ్ వచ్చి 20-25 ఏళ్ల మధ్య ఉండాలండి. ఆగస్టు 1, 2026 నాటికి 25 ఏళ్ల లోపు ఉందో లేదో చూసుకోండి. అంటే 2006 ముందు జన్మించిన వాళ్ళే ఇక్కడ అప్లై చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇక ఎస్సీ ఎస్టీలకి 5 ఏళ్ళు, ఓబీసీలకి 3 ఏళ్ళు అన్ని చోట్ల ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంది. మార్చి 12 లాస్ట్ డేటు గుర్తుంచుకోండి. మార్చి 12 సాయంత్రం 6 గంటలు. అప్పుడు దాకా ఎందుకు, టైం లేదు కదా, వెంటనే దయచేసి అప్లై చేసేయండి. ఇక్కడ ఫీజు మహిళలకి, ఎస్సీ ఎస్టీలకి ఫీజు లేదు. మిగిలిన వాళ్ళందరికీ 200. 200 పెద్ద విషయం ఏం కాదు. అప్లై చేసేయండి. అనవసరం అనిపిస్తున్నారు తనాలకి ఏమీ పోవద్దు. ఎగ్జామ్ జూలై 19th ఉండొచ్చటండి. అంటే జూలై 19th అంటే ఇప్పటికి ఇంకా మనం మార్చిలోనే ఉన్నాం. మార్చిలో ఆల్మోస్ట్ ఆల్ సగం రోజులు ఉన్నాయి. ఏప్రిల్ ఉంది, జూన్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 3 నెలల పైన టైం ఉంది కాబట్టి 100 రోజుల స్టడీ ప్లాన్ పెట్టుకుంటే అద్భుతంగా ప్రిపేర్ అవ్వచ్చు. మరి 100 రోజుల స్టడీ ప్లాన్ పెట్టుకోండి. ఒకవేళ రాకపోతే ఈ పేపర్ని, ఈ సిలబస్ని అప్లోడ్ చేసి ఏ చాట్‌జీపీటీనో అడగండి. నాకు స్థాయి ఇది, నా స్టాండర్డ్ ఇది, 100 రోజుల స్టడీ ప్లాన్ ఇవ్వండి, అది చక్కగా ఇస్తుంది. దాన్ని చక్కగా క్యాలెండర్లో పెట్టుకొని ఇంటి దగ్గర గోడకి అతికించుకొని మరీ చూడండి. మీకు ఎగ్జామ్ సెంటర్లు వచ్చి హైదరాబాదు, విశాఖపట్నం, తిరుపతి ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ యూపీఎస్సీ వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ లింక్ కూడా ఇస్తాను, మరి చెక్ చేసుకోండి. UPSConline.nic.in, UPSConline.nic.in అనేది పట్టుకుంటే
అప్లై చేసేసుకోవచ్చు. సో మరి ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఈ విద్యా ఉద్యోగ సమాచారాలు, స్కాలర్షిప్స్, స్కిల్స్, మన వాళ్ళని విదేశాలకి జపాన్, జర్మనీ, ఇటలీ కూడా పంపిస్తున్నారు ఎవరు గవర్నమెంట్ తరపునే. అవి ఇలాగ అన్నీ కూడా నేను మీకు షేర్ చేయాలని గట్టిగా అనుకున్నానండి. ఎందుకు అనుకున్నానంటే ఈ సమాచార లోపం అంటే స్టాండర్డ్ సమాచార లోపం అనేది ఒకటి కనిపిస్తోంది. అలాగే సాయం చేసేవాళ్ళు, దయచేసి సాయం చేసేవాళ్ళు వస్తున్నారు. వాళ్ళని మీకు కనెక్ట్ చేసేస్తున్నాను మాక్ మెంటారింగ్ లాగా. అలాగే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ గుంటూరులో బ్యాంకింగ్ టెస్టుల కోసం ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు. మంచి వాళ్ళని, మంచి ట్యూటర్స్ని పెట్టి. ఇంకా ఎవరైనా మీలో చేద్దాము అనుకుంటే దయచేసి అంటే దాతలు సిఎస్ఆర్లో చేస్తాను. నేను ఏదో రకమైన హెల్ప్ నిరుద్యోగులకి, స్కిల్ డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళకి చేద్దాం అనుకుంటే దయచేసి నన్ను కనెక్ట్ అవ్వండి. మిమ్మల్ని డైరెక్ట్గా మన వాళ్ళకి కనెక్ట్ చేస్తాను. అలాగే ఇక మీకు ఏ సాయం కావాలి ఈ విద్యాపరంగా, వైద్యపరంగా, సమాచార పరంగా ఏం కావాలి అనే వాళ్ళు కూడా దయచేసి కామెంట్లో చెప్పండి. మరి ఎంత మంచి సమాచారం మిస్ అవుతుందండి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. మరి కాస్త కూస్త మనం ఒక సాయం చేయొచ్చు. ఏది జస్ట్ ఒక లైక్ ఇస్తే చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది, ఎవరో ఒకళ్ళు ఉపయోగించుకుంటారు. రెండోది మరి ఇలాంటి సమాచారం నాకు ఎప్పటికప్పుడు కావాలి. ఈరోజు ఇది ఉపయోగపడకపోయినా మీరు చెప్తున్న నోటిఫికేషన్లో ఏదో ఒకటి నాకో, నా బిడ్డలకో, తెలిసిన వాళ్ళకో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అనేవాళ్ళు అక్కడ ఒక ఫాలో బటన్ కనిపిస్తోంది చూశారు కదా, దాన్ని అలా